హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామిన్స్ త్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది ఒక మార్నింగ్ బెవరేజ్. దీన్ని ఒక హెల్త్ డ్రింక్ అనొచ్చు, డీటాక్సిఫికేషన్ డ్రింక్ అనొచ్చు, వెయిట్ లాస్ డ్రింక్ అనొచ్చు, ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ అనొచ్చు. ఆల్ ఇన్ వన్ అనమాట ఇది. ఇంకా లేట్ చేయకుండా ఈ సూపర్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఈ బెవరేజ్ని మనం తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం. 1 ఇంచ్ అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, పుదీనా, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, గ్రీన్ టీ, ఇంకా హనీ. మీరు ఏదైనా హనీ వాడచ్చండి, మీ ఇష్టం. పసుపు, తులసి ఆకులు కూడా కావాలండి మనకి ఇక్కడ. డైలీ ఈ బివరేజ్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈజీ ప్రాసెస్ కోసం చెప్తున్నానండి నేను. ఇక్కడ నేను దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 50 గ్రామ్స్ తీసుకుని ఈ నాలుగిటిని కలిపి పౌడర్ చేసేసుకుని పెట్టుకుంటానండి. వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క అనేది మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇంకా ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఓరల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసి బ్రెత్ ఫ్రెషనర్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. లవంగాలు అనేవి మనకి ఒక స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తాయండి. ఇవి మనకి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచి డైజెషన్ని ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓరల్ హెల్త్ ప్రొటెక్టర్గా కూడా చాలా బాగా పనిచేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు. ఈ మిరియాలు అనేవి డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి వెయిట్ లాస్లోనూ చాలా బాగా ఉపయోగపడతాయండి. మెయిన్గా ఈ బ్లాక్ పెప్పర్ అనేది మనకి సైనస్ని క్యూర్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుందంటండి. నెక్స్ట్ వచ్చేసి యాలకులు. యాలకులు అనేవి మనకి బాడీని డీటాక్సిఫికేషన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఈ యాలకులు వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా యూరినరీ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే వాటిని క్యూర్ చేయడానికి కూడా యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయి అంటండి. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కలిపి గ్రైండర్లో పౌడర్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. తర్వాత మనం ఈ హెల్త్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి. పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. దానికి 1 టీ స్పూన్ ఆఫ్ ఈ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ సరిపోతుందండి. తరువాత ఒక గుప్పెడు బాగా క్లీన్ చేసుకున్న పుదీనా వేసుకున్నానండి. ముక్కని కూడా దంచి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 నుంచి 5 బిర్యానీ ఆకులు, ఒక గుప్పెడు బాగా కడిగిన తులసి ఆకులు కూడా వేసుకుని మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం లాస్ట్గా ఒక 1.5 టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఉంచండి. ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్లో మనకి అల్లం అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ అల్లం అనేది మన నోట్లో సెలైవా ఫ్లోని ఇంప్రూవ్ చేసి మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి డ్రై కాఫ్ నుంచి చాలా బాగా రిలీఫ్ ఇస్తాయండి. ఇంకా పుదీనా అనేది రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండి. ఇది మనకి ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి రిలీవ్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, నులుపురుగులు పోవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా బిర్యానీ ఆకులు వచ్చేసి మనకి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి అండి. అంతేకాకుండా స్ట్రెస్ బస్టర్గా కూడా చాలా బాగా పనిచేస్తాయి. వచ్చేసి తులసాకులు అండి. తులసి వచ్చేసి మనకి బ్లడ్ని ప్యూరిఫై చేసి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా రెస్పిరేటరీ డిజార్డర్స్ని తగ్గించడానికి, షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసి అనేది మనకి కఫాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా పసుపు వచ్చేసి మీ అందరికీ తెలుసు కదండి, మంచి యాంటీబయాటిక్. ఇందులో న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి.
ఇప్పుడు మనం ఈ బాయిల్ అయిన వాటర్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందామండి. ఇది కొంచెం టెంపరేచర్ తగ్గాలి. ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం లెమన్ అండ్ హనీ ఇందులో వేసుకోకూడదండి. అందుకని కొంచెం టెంపరేచర్ తగ్గే వరకు ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకుని ఉంచుకుందాం. ఇంకా ఫైనల్గా ఈ లెమన్ అండ్ హనీ వచ్చేసి మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మనకి వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ మన ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్టప్ చేస్తుంది. అండ్ మన స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి లెమన్ ఇంకా హనీ. అంతేకాకుండా మనకి లెమన్ వచ్చేసి రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ మనకి లివర్, కిడ్నీ అండ్ బ్లడ్ని క్లెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీని కూడా డీటాక్స్ చేసి మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి కూడా లెమన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకిప్పుడు వాటర్ టెంపరేచర్ కొంచెం తగ్గిందండి. ఈ లోపు మనకి గ్లాస్లో ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందామండి. లెమన్ స్క్వీజ్ చేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకుని వాటర్ ఇందులో వేసుకుని కలిపేసుకుంటే మనకి హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ని రోజు మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలండి. ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాడీలో మనకి వేడిని పెంచేవేనండి. అందుకని మీరు ఈ బెవరేజ్ని తీసుకునేటప్పుడు వాటర్ ఇంటేక్ అనేది పెంచాలండి. రెగ్యులర్గా తీసుకునే దానికంటే కూడా వాటర్ ఇంటేక్ పెంచాలి. అండ్ సబ్జా వాటర్ ఇంకా బటర్ మిల్క్ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ బెవరేజ్ రెగ్యులర్గా తీసుకుంటున్నానండి. నాకు పర్సనల్గా ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. వెయిట్ లాస్లోనూ అంతేకాకుండా మెయిన్గా నాకు జలుబు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడిందండి. నేను నా పిల్లలకి కూడా జనరల్గా కోల్డ్ అది చేసినప్పుడు నేను ఈ బెవరేజ్ ఇస్తూ ఉంటాను మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో. ఇది నేను కొత్తగా తయారు చేసింది ఏం కాదండి, పూర్వం నుంచి ఉన్నదే. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ రెసిపీ దొరికిందండి. నేను ఇది పర్సనల్గా నేను ట్రై చేసి రిజల్ట్స్ చూసి నేను మీకు చెప్తున్నాను. మెయిన్గా జలుబు దగ్గు నుంచి చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి ఈ పర్టికులర్ డ్రింక్. మరి మీరందరూ కూడా ఈ హెల్త్ డ్రింక్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.